మనందరికీ ఇలాంటి ఫామ్ వచ్చి ఉంటుంది. దీన్ని ఎమిగ్రేషన్ ఫామ్ అంటారు. ఇక్కడ ఈ ఫామ్ను మనము 3 భాగాలుగా విభజించుకుందాం. ఈ యువతల ఒక భాగం అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2వ భాగం, ఇది 3వ భాగం. ఈ లెఫ్ట్ సైడ్ ఎవరు నింపాలంటే 2002లో ఓటర్ లిస్టులో ఓటు ఉంటే ఈ సైడ్ నింపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఈ శాంపిల్ ఓటర్ కార్డు నేను ఇక్కడ పెట్టాను. ఇతనికి 2002లో ఓటు ఉంది. సో ఇతను ఏం చేయాలంటే ఈ సైడ్ ఫిల్ చేయాలి, ఈ సైడ్ ఫిల్ చేయకూడదు. యువతల మొట్టమొదటిగా ఓటర్ పేరు వస్తుంది. ఓటర్ పేరు అనేది ఈ సంబంధిత ఓటర్ పేరు, ఈ ఓటర్ యొక్క పేరు రాయాలి ఇక్కడ. రెండోది వచ్చేసి ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నంబరు. అంటే 2002లో వాళ్లకు ఓటు ఉంటే అక్కడ వాళ్ళకు పాత ఓటర్ కార్డు ఉంటే ఆ నంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి. అందుబాటులో ఉంటేనే, లేకుంటే అవసరం లేదు. మీ దగ్గర ఒకవేళ ఈ ఓటర్ కార్డు ఉంటే నింపగలుగుతారు, పాతది లేకుంటే వదిలేయండి. అందుబాటులో ఉంటే అన్నారు అంటే అది ఖచ్చితమైన ఇవ్వాల్సిన అవసరం లేదు. బంధువు పేరు అంటే ఇక్కడ ఓటర్ కార్డులో తండ్రి పేరు ఏముంటుందో ఇక్కడ రాయాలి. బంధువు పేరు అంటే ఇక్కడ వారి తండ్రి పేరు రాయాలి. తర్వాత బంధుత్వం, తండ్రి కాబట్టి ఇక్కడ బంధుత్వం దగ్గర తండ్రి అని రాయాలి. అలాగే ఈ ఓటరు గతంలో కూడా ఇదే నియోజకవర్గము ఇదే జిల్లాలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ జిల్లా దగ్గర మనం కడప రాస్తున్నాము. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, శాసనసభ నియోజకవర్గం పేరు ఇతను ఇదే నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి 2002లో కూడా ఇక్కడ ప్రొద్దుటూరు రాయాలి. శాసనసభ నియోజకవర్గం సంఖ్య ప్రొద్దుటూరుది 2002లో శాసనసభ సంఖ్య వచ్చేసి 157. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కొంతమందికి 2002లో వేరే జిల్లాలో వేరే నియోజకవర్గంలో ఓటు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు ఆ సంబంధిత ఓటర్ ఉదాహరణకు కడప జిల్లా కాకుండా కడప జిల్లా బయట ఉంటే ఉదాహరణకు కర్నూలు అనుకుందాం. కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్ లో ఉంటే ఇక్కడ కర్నూలు అని పెట్టాలి. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంటది, ఇక్కడ నియోజకవర్గం పేరు కర్నూలు ఉంటది. ఇక్కడ ఈ ఓటరు 2002లో ప్రొద్దుటూరు ఓటరే కాబట్టి జిల్లా కడప, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, శాసనసభ నియోజకవర్గం పేరు ప్రొద్దుటూరు. ఇది వచ్చేసి శాసనసభ నియోజకవర్గం సంఖ్య 157. ఇది అందరికి కామన్ ఉంటది. 2002 ఓటరు ప్రొద్దుటూరు వాసి అయ్యి ఉంటే ప్రొద్దుటూరులోనే ఉంటే 157 వస్తుంది. ముఖ్యంగా మనం ఫిల్ చేయాల్సింది ఈ 2 భాగం సంఖ్య, క్రమ సంఖ్య. భాగం సంఖ్య అంటే బూత్ నంబర్ అని కూడా అంటారు. ఇతను గతంలో 107వ బూత్ నంబర్ లో ఉన్నాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ 2002 ఓటర్ లిస్ట్ తీస్తున్నాను. ఇది 2002లో ఓటర్ లిస్ట్. ఇతను ఈ బూత్ నంబర్ వచ్చేసి 107, క్రమ సంఖ్య వచ్చేసి 756. అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడున్న పేరు 756, ఇక్కడున్న పేరు ఒకటే కాబట్టి అదే ఓటరు ఇక్కడ మనం 756 రాయాలి. సో సొంత ఓటు 2002లో ఉంటే లెఫ్ట్ సైడ్ వివరాలు నింపాలి. ఇది నింపాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్లాంక్ పెట్టేయండి. ఇక్కడ ఇంకో భాగం 3వ భాగంలో చూసుకున్నట్లయితే ఇది తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఇక్కడ పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ జనవరి 1, 1980 అనుకుందాం. అప్పుడు 01/01 జనవరి 1980 ఇది ఇలా ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ కార్డ్ నంబర్, మనకు ఆధార్ కార్డ్ నంబర్ ప్రస్తుతం ఉండబడిన ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ నింపాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నంబర్ కూడా ఇక్కడ మనం పనిచేసే మొబైల్ నంబర్ ఇస్తే మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఓటర్ కార్డుకు సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా, అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా ఓటీపీలు వస్తాయి. అందుకనే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు వర్కింగ్ నంబర్ ఇస్తే మంచిదని చెప్పి తెలియజేస్తున్నా. తర్వాత తండ్రి లేదా సంరక్షకుడి పేరు, తండ్రి పేరు రాయొచ్చు. అలాగే ఇదే ఓటు మహిళలదైతే సంరక్షకుడి పేరు, వారి భర్త పేరు రాయొచ్చు. తర్వాత తండ్రి సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నంబరు, అది కూడా అందుబాటులో ఉంటే ఇవ్వండి మీ దగ్గర, లేకుంటే వదిలేయండి. ఇది ఖచ్చితంగా నింపాల్సిన అవసరం లేదు. తర్వాత తల్లి పేరు రాసేయండి. ఇక్కడ కింద తల్లి ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నంబరు, అది కూడా గుర్తింపు కార్డు నంబర్ ఉంటే ఇవ్వండి, లేకుండా వదిలేయండి. ఇదే మ్యాండేటరీ కాదు. తర్వాత ఇక్కడ జీవిత భాగస్వామి పేరు ఉంది. ఇది పురుషులైతే వారి భార్య పేరు రాయాలి, అదే మహిళలైతే వారి భర్త పేరు రాయాలి. ఇక్కడ జీవిత భాగస్వామి పేరు అని చెప్పేసి ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. అలాగే వారి గుర్తింపు కార్డు ఉంటే ఒకవేళ మీకు ఏదన్నా అందుబాటులో ఉంటే నంబర్ రాయండి, లేకుంటే అది కూడా వదిలేయండి, దాంతో ఏం లేదు. సో ఇవన్నీ నింపిన తర్వాత ఇక్కడ ప్రస్తుత ఫోటో పెట్టి అతికించి 1-2 సార్లు చెక్ చేసుకోండి. డీటెయిల్స్ ఇచ్చినవి ఇక్కడ సైన్ పెట్టి ఇచ్చేస్తే ఈ ప్రక్రియ పూర్తి అయిపోతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ ఈ వివరాలన్నీ మన దగ్గర ఉన్నవే. భయాందోళనకు గురి కాకుండా 1-2 సార్లు ఆ ఫారం మంచిగా చదివి ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు కొంచెం అర్థం చేసుకోండి.
చేసుకొని దానికి సంబంధించి తప్పులు లేకుండా రాస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ సైడ్ ఇంకొక ఫామ్ ఉంది. మనం ఇక్కడ డిస్కస్ చేసింది 2002లో ఓటు ఉంటే ఈ సైడ్ నింపాలని చెప్పి తెలియజేస్తాం. ఈ సైడ్ కొత్త ఓటరు, ఈ పిల్లాడికి దాదాపుగా 20 years అంటే 20 సంవత్సరాల వయసు. 2002లో ఓటు ఉండే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే ఇతనికి ఇక్కడ నింపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2002లో ఓటు లేదు కాబట్టి ఈ అబ్బాయికి ఈ సైడ్ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం నింపాలంటే పేరు, ఈ ఓటర్ పేరు రాయాలి ఇక్కడ. తర్వాత ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు అందుబాటులో ఉంటే, ఇతనికి ఏదైనా ఓటర్ కార్డు ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేకుంటే ఇది ఫిల్ చేయకుండా ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే అందుబాటులో ఉంటే రాయండి అని చెప్తున్నారు. బంధువు పేరు ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే 2002లో ఓట్లు లేకుంటే వారి తండ్రిది కానీ తల్లిది కానీ ఇవ్వాలి, లేకుంటే వాళ్ళ తాతది కానీ, లేకుంటే వాళ్ళ అబ్బది కానీ, లేకుంటే అమ్మమ్మది కానీ, ఇలాగా 6 మంది ఇవ్వచ్చు. సొంతంగా 2002లో ఓట్లు లేకుంటే 6 మంది వివరాలు ఇవ్వచ్చు. తల్లి, తండ్రి, తాత, అబ్బ, జయమ్మ, అమ్మమ్మ ఇలాంటివి 6 మంది డీటెయిల్స్ వివరాలు ఇవ్వచ్చు. సో ఉదాహరణకు ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి గారికి 2002లో ఓటు ఉంది కాబట్టి ఆ ఓటర్ వివరాలు ఇక్కడ రాయొచ్చు. బంధువు పేరు, ఇతని తండ్రి పేరు అలీం బాషా అయినా 2002లో ఓటు ఉంది కాబట్టి ఆ ఓటు వివరాలు ఇక్కడ రాయాల. బంధుత్వం తండ్రి, ఇదే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇదే బూత్కు సంబంధించిన వ్యక్తి కాబట్టి జిల్లా కడప, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, శాసనసభ నియోజకవర్గం పేరు ఇదే నియోజకవర్గం కాబట్టి ప్రొద్దుటూరు. ఇది నియోజకవర్గ సంఖ్య 157, భాగం సంఖ్య, క్రమ సంఖ్య. ఇప్పుడు మనం ఓటర్ లిస్ట్ లో చూసుకున్నట్లయితే ఈ అబ్బాయి వారి తండ్రి గారిది 2002లో 107 బూత్ నంబర్ లో 613 సీరియల్ నంబర్ లో వీళ్ళ తండ్రి గారి ఓటు ఉంది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది 613. ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి గారిది 107/13 సీరియల్ నంబర్ లో ఉంది కాబట్టి ఇక్కడ భాగం సంఖ్య మనం 107 రాసి అలాగే సీరియల్ నంబర్ 613 ఇస్తాం. అంతే. యువతల ఇప్పుడు ఈ అబ్బాయి లేదు కాబట్టి ఈ వివరాలు నింపాల్సిన అవసరం లేదు. ఇవంటే కామన్. మళ్ళీ ఇక్కడ ఎలా నింపామో అలానే నింపేయాలి. దీని గురించి సొంతంగా ఓటు లేదు, అలాగే తల్లిదండ్రులకు లేదు, తాతలకు, అమ్మమ్మకు ఎవరికి లేకుంటే 12 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ లో ఏదో ఒకటి సమర్పించాలి. అది ఆ వివరాల గురించి నెక్స్ట్ ప్రెస్ మీట్ లో చెప్తాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.